టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురం రాజకీయం వేడెక్కింది. ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించేందుకు ఎంఎస్ రాజు ఇవాల్టి వరకు గడువిచ్చారు. లేదంటే ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తోపుదుర్తి ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్న కంకర రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువురు నేతల ఇళ్ల వద్ద మోహరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలంతా ఎంఎస్ రాజు ఇంటికి చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు. ప్రకాష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. తను మాట్లాడిన మాటలు రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్న ఎస్సీ సోదరులందరూ గుండెల్లో కూడా ఒక మంటను రగిల్చింది. ఇటు సమాధానం చెప్తాడా, క్షమాపణ చెప్తాడా తేల్చుకోవాలి. ఆయన పొగరు వనచంచాలి అనే దాని మీద అందరూ రావడం జరిగింది. సమాధానం అయినా చెప్పొచ్చు, క్షమాపణ అయినా చెప్పొచ్చు. కానీ ఇంటి మీద బీర్ బాటిల్ వేసుకోవడము, ఇంటి దగ్గరికి రాళ్ళు తోలించుకోవడము, ఎక్కడో ఉంటూ కార్యకర్తలంతా రాండి నేను ఇక్కడే ఉన్నాను మనం తేల్చుకుందాం అని చెప్పి తన నాయకుడికి నచ్చిన రాజకీయం ఏదైతే ఉందో, గొడవలు కావచ్చు, హత్యలు కావచ్చు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఒక బూర్జువా మనస్తత్వం కనపడేటట్టుగా ప్రజలందరికీ ఈరోజు తను తీసుకున్న స్టెప్స్ అనేవి కూడా మనకు కనపడుతున్నాయి. ప్రకాష్ రెడ్డిని ఊరికి ఉత్తర భాగాల వాళ్ళకి నీ కార్యకర్తల మధ్యలో బలిపశువులు చేసే బదులు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది. నీతో కూడా గొడవ కాదు ఎంఎస్ రాజు గారికి, నీ మాటలు నీ పొగరుతో గొడవ. నీవు నోరు మారేసుకున్న తర్వాత ఎంఎస్ రాజు గారు మాట్లాడినప్పుడు ఆయన మీద నీవు కూడా అన్ని కోట్లు పెట్టి ఆ ఇండ్లు కొన్నాడు, ఈ ఇండ్లు కొన్నాడు, ఆ బిల్డింగ్లు ఉన్నా, ఈ బిల్డింగ్లు ఉన్నాయని మాట్లాడుతున్నావు. అవునయా, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మీలాగే మిద్దులు మేడలు ఉండకూడదా? మీరు మాత్రమే రాజభవనాలు ఉండాలా మీకని ప్రకాష్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. తేల్చుకుందాం రా. ఇవన్నీ రెచ్చికొట్టే ధోరణికి వెళ్ళొద్దు. ప్రకాష్ నేనే సలహా ఇస్తున్నా, మీరందరూ వన్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. కారణం ఏమంటే తెలియకోకుండా మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కూడా కాదు. నాన్న రాజధాని అధికారి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎప్పుడు కూడా అరాచకాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు ప్రోత్సహిస్తున్నారు తప్ప ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. ఎవరైనా చంపాలని కానీ ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు.